హనుమంతుడు సూర్యుని దగ్గర విద్య నేర్చుకోవాలనుకున్నాడు. వెంటనే వెళ్లి సూర్యనారాయణునికి నమస్కరించి బోధించమని వినయంగా అడిగాడు. అప్పుడు అతను, నేను పాఠం చెప్పలేను. ఎందుకంటే ఒకే చోట కూర్చోవడం ప్రపంచానికి సమస్య. అతను ఉదయాన్నే బయలుదేరుతాడు. అదే స్పీడ్లో వెళ్తాడు. నిష్క్రమించడం అంటే విజయం సాధించి తిరిగి రావడం కాదు. అతను అన్ని విశ్వాలను చుట్టుముట్టాడు. అంత స్పీడ్గా వెళ్తున్న వ్యక్తి మాటలు వినడం కష్టం. అంతేకాక ఇది ఎప్పుడూ ఒకేలా ఉండదు. పొద్దున వెళ్ళేటప్పుడు దగ్గరికి వెళ్ళి వినొచ్చు. మధ్యాహ్నం మరియు సాయంత్రం అలా కాదు. మార్తాండుడై భరించడం కష్టం. సాధారణంగా ఎదురుగా కూర్చుని ముఖం కనిపించేలా మాట్లాడితే పదాలను పట్టుకోవడం సులభం. కానీ ఇక్కడ అది సాధ్యం కాదు. అందుకే టీచర్ పక్కన పరుగెత్తుకుంటూ నేర్చుకుందాం. 2 చెవులు స్పష్టంగా వినబడవు. గురువుగారికి వెన్ను చూపకూడదన్న నియమం వల్ల ముందుండడం కుదరదు. మార్గమేమిటంటే గురువుగారి ఎదురుగా నిలబడి ఆయన వెనకాలే పరిగెడుతూ ఆది 4 వేదాలు